మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, డబ్బుల గురించి రకరకాలుగా అంటే దొంగతనాలు చేయడం చూసాం, కానీ హత్యలు కూడా రకరకాలుగా చేస్తున్నారు మేడం. మళ్ళీ దాంట్లో మళ్ళీ మీకు కోపం వస్తుంది. మహిళలు అంటే మళ్ళీ కోపం వస్తుంది. అంటే దొంగలంటే అంటే ఎక్కువగా ఏంటంటే మగవాళ్ళు చేస్తారు అని ఉంటుంది, కానీ ముగ్గురు మహిళలు ఏం చేశారంటే వీళ్ళు తెలియని వాళ్ళకి డ్రింక్లో సైనైడ్ కలిపి ఇస్తున్నారటండి. ఆ విధంగా దొంగతనం చేస్తే సైనైడ్ తీసుకున్న వాళ్ళు చనిపోతున్నారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు మేడం? ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదండి. క్రైమ్కి జెండర్తో సంబంధం లేదు. అయితే ఇది ఈ మధ్య మరీ ఎక్కువైంది. ఒకప్పుడు లేడీస్ చేస్తారా, మహిళలు చేస్తారా అంటే చాలా తక్కువ శాతం అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ శాతం చేయగలుగుతున్నారు. ఎంత చేసినా మగవాళ్ళతో అయితే సాటి రారు ఎప్పటికీ కూడా. అవును, 100% అండి. అది సాటి రారు. అయితే అసలు ఆ మహిళల్లో క్రైమ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఎక్కువ సొసైటీకి ఎక్స్పోజ్ అవుతున్నారు, సమాజంలోకి వాళ్ళు వస్తున్నప్పుడు మగవాళ్ళకి ఎన్ని కిటుకులు తెలుస్తున్నాయో, మగవాళ్ళకి ఎన్ని కారణాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారో ఆ కారణాలు వీళ్ళకే వస్తున్నాయి. అలాగే ఆ ధైర్యం కూడా వస్తుంది, మనం ఎలా అయినా బయటపడతాము అనే ఒక ధైర్యం వస్తుంది. సరే, ఇప్పుడు ఈ తెనాలి కేసు గురించి చూసుకుంటే వీళ్ళు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నారనుకోండి, అప్పులు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. వీళ్ళకి వచ్చినప్పుడు అసలు అడిగేవాళ్ళు లేడు అనుకోండి, అప్పు తీర్చే పని లేదు కదా అనుకున్నారు వీళ్ళు. అనుకొని రా బావో, లేకపోతే రా అన్నయ్యో, రా తమ్ముడునో, ఒకసారి ఇంటికి వచ్చి పోరాదా అని చెప్పి ఇంటికి పిలిచి వాళ్ళకి నీళ్ళల్లో సైనైడ్ కలిపి ఇవ్వడం. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. ఎలా చచ్చిపోయేవాళ్ళు కూడా అర్థమయ్యేది కాదు. వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చి చచ్చిపోయారనో అనుమానాస్పద మృతి కింద అయిపోయేది. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటివి ఎక్కువ రోజులు ఆగవండి, బయటకు వస్తాయి. బయటకు రాకుండా అయితే ఉండవు. అయితే ఇప్పుడు వీళ్ళల్లో ఒక ఆమె మధ్యలో కంబోడియా కూడా వెళ్ళొచ్చిందంట. ఆవిడ సైబర్ క్రైమ్ దీంట్లో కూడా ఉంది అని. కానీ మరి మనం ఇక్కడ ఇంకొక మెలికుంది, వాలంటీర్గా కూడా చేసిందంటండి. వాలంటీర్గా చేసి 4 years వాలంటీర్గా చేసింది. అంటే ఇది కేవలం ఇప్పుడు ఈ ముగ్గురు బయటకు వచ్చారు. ఈ ముగ్గురుతోనే ఇదన్నీ జరగల. వీళ్ళకి ఇంకా ముఠా ఉంది. వాళ్ళు ఇంకా బయటికి రాబోయే విచారణలో వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఒక క్రైమ్ చేసేప్పుడు పిల్లల్ని కూడా వాడతారు కొంతమంది. భర్త, భార్య, పిల్లలు, మొత్తం ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు దొంగతనమే వృత్తిగా బతుకుతున్న కొన్ని పాత రోజుల్లో కొన్ని కులాలు కూడా ఉండేవి. వాళ్ళు ఏంటంటే తర్ఫీదు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య మధ్యప్రదేశ్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ ఒక కేసు వచ్చిందండి బయటికి, ఒక ఇన్సిడెంట్ బయటపడింది. అదేంటి అంటే వాళ్ళు తల్లిదండ్రులే వాలంటీర్గా పిల్లల్ని ఇప్పుడు మనము IAS కోచింగ్లకి, IPS కోచింగ్లకి ఎట్లా పంపిస్తామో అట్లా దొంగతనాలు ఎట్లా చెయ్యాలి, దొంగతనం చేసిన తర్వాత ఎట్లా తప్పించుకోవాలి, దొంగతనం చేసిన తర్వాత తప్పించుకున్న సొమ్ముని ఎట్లా ఇచ్చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ 2 లక్షలు కట్టి వాళ్ళు కోచింగ్ సెంటర్లో చేర్పిస్తున్న ఉదంతం బయటకు వచ్చింది. మరి అంటే ఇది చాలా వ్యవస్థాగతంగా ఈ క్రైము చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం గుజరాత్లో ఒక ఊరు ఉంది, ఆ ఊరంతా సైబర్ క్రైమ్ చేస్తారు. ఊరు అసలు ఇక మీరు వీళ్ళని కాదు వాళ్ళని కాదు అక్కడికి పోలీసు ఆ ఊరు వెళ్ళాడంటే పోలీస్ మట్టు తిరిగి రాడు. అసలు పోలీసులు వెళ్ళరు కూడా అక్కడికి. అంటే ఇట్లా ఈ క్రైమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను కొన్ని కులాలు అన్నాను కదా, ఇప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి కలిశారు. ఇప్పుడు ఆ కులాల పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు సమాజంలో మామూలు మనుషులు అందరూ కలిసి వాళ్ళేవో మెలకువలు చెప్తుంటారు. కొన్నిసార్లు గమ్మత్తుగా ఏదైనా ఒక కేసులో జైలుకి వెళ్ళారనుకోండి, ఈ గంజాయి కేసుల్లోకి జైలుకి వెళ్తే అక్కడ ఈ క్రైమ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళు బయటకు వచ్చి జట్లు కట్టేసేసి క్రైమ్ చేస్తూ ఉంటారు. సరే, దీనికి ఈ సైనైడ్కి సంబంధించి ఇంకొక కేసు కూడా ఉంది కేరళలో.
ఏంటంటే ఆ, ఒక ఇంటికి కోడలుగా వచ్చింది ఒక ఆమె. మొత్తం 12 సంవత్సరాల కాలంలో 6 చచ్చిపోయారు ఆ ఇంట్లో, ఒకే రకంగా చనిపోయారు. చనిపోతే ఇక చివరిలో ఆ, ఎవరికో డౌట్ వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషను స్టార్ట్ చేయించారు. స్టార్ట్ చేస్తే ఈ మహిళ జోసెఫ్ జాయో ఏదో ఉంది ఆమె పేరు, ఆమె ఆమె చేస్తుంది, ఆ ఇంటి కోడలే చేసింది, అత్తగారిని మామగారిని బావగారిని ఇట్లా చేసింది. ఆమె ఏంటి అంటే ఆమె ఒక రకమైన మానసికమైన జబ్బులో ఉంది. ఏంటి, అత్తగారింట్లో వాళ్ళు ఎవ్వరూ మంచివాళ్ళు కాదు, అత్తగారింట్లో వాళ్ళతోటి ఎప్పటికైనా తనకి తన భర్తకి తనకు పుట్టిన పిల్లలకి ఇబ్బంది ఉంది అని నమ్మింది ఆమె. ఒక ఇల్యూజనరీ వరల్డ్లోకి వెళ్ళిపోయింది ఆవిడ, షిజోఫేనియా అంటారు. ఆ జబ్బులోకి వెళ్ళిపోయి ఆమె నమ్ముంది. అదే ఆమె క్రైమ్ అనుకోవట్లా, నా కుటుంబాన్ని నన్ను నా భర్తని నా పిల్లల్ని రక్షించుకోవాలి అంటే నేను ఇది చేయవలసిందే అని ఆమె నమ్మి చేసింది. తరువాత ఆమె చేసిన తర్వాత పోలీసులు నిర్ధారించిన తర్వాత 6 చంపింది ఈవిడే అని నిర్ధారణ చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆవిడికి మానసిక వైద్యుడు కూడా వైద్యం అవసరం ఈవిడికి. ఆ మానసిక స్థితి బాగలేకనే చేసింది. కాకపోతే ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ఎట్లా కనిపెట్టలేకపోయారు ఆ కుటుంబ సభ్యులు, సాక్షాత్తు ఈమె భర్త కూడా కనిపెట్టలేకపోయాడు అనేది కొంచెం ఆశ్చర్యంగా ఆలోచించారు. అయితే దీనికి ఏంటంటే మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన లేని వాళ్ళు, మానసిక సమస్యల పట్ల అవగాహన లేని వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే మనం కూడా ఎంతో కొంత ఒక మానసిక అనారోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఆరోగ్యం, ఏది మానసిక ఆరోగ్యం, ఏది నార్మలు, ఏది అబ్నార్మలు, సహజమైన ప్రవర్తన ఏది, అసహజమైన ప్రవర్తన ఏది అనేది మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ కేసు అట్లా జరిగింది. అలాగే హైదరాబాద్లో అండి ఒక 20 సంవత్సరాల క్రితం శైలజ అనే మహిళ, ఇప్పుడు మనం ఆమె పేరు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ట్రయల్ అయిపోయింది, ఆమె జైలుకు కూడా వెళ్ళింది, బయట కూడా వచ్చేస్తుంటారు ఆమె ఈ పాటికి మరి బయటకు వచ్చే ఉండొచ్చు ఇప్పుడు. అయితే ఆవిడ ఏం చేసింది అంటే ఏమైనా సరే అమెరికా వెళ్ళాలి భర్త అనుకొని, భర్త కూడా ఏమైనా సరే నేను వెళ్ళిపోవాలి. ఈ Y2K 2000 అప్పుడు చాలామంది వెళ్ళారు అమెరికాకి. ఆ వెళ్ళిన వాళ్ళలో ఈ భర్త కూడా వెళ్ళాలి అని అనుకుంటే భర్త కూడా బాగా వెళ్ళాలని ఉబలాట పడ్డాడు. ఇంకా మద్రాసు వెళ్ళి అక్కడ ఏవో కోచింగ్లు అవి ఇవి తీసుకొని బాగా డబ్బులు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు చేసి ఈ ఒకనొక టైం వచ్చేసరికి ఇక అతను అమెరికా వెళ్ళిపోయాడని కూడా చెప్పింది ఈవిడ. మీకు తొందరలో నేను అప్పులు తీరుస్తాను, మా ఆయన అమెరికా వెళ్ళిపోయాడని కూడా చెప్పింది. కానీ విషయం ఏంటి అంటే అతనికి వీసా రిజెక్ట్ అయింది, మెడ్రాస్లో ఉండిపోయాడు. ఈమెమో అమెరికా వెళ్ళిపోయాడని చెప్తుంది. మరి ఓ పక్క నుంచి అప్పులు ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒకళ్ళు అప్పు తీర్చడం కోసం మా ఆయన పంపించాడని చెప్పి ఇంకొకళ్ళ దగ్గర అప్పు చేసి ఇలా తీరుస్తూ ఉంది, రొటేషన్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈమె ఏం చేసింది అంటే కొంచెం ప్రమాదకరంగా కొంతమంది ఆడవాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలిగినంత తీసుకున్న తర్వాత మగవాళ్ళ దగ్గర కూడా అప్పులు చేయటం మొదలెట్టింది. అలా ఒక మగ అతని దగ్గర అప్పు చేసింది. అప్పు చేసి ఏం చేసేదంటే ఈవిడ, వాళ్ళేం అడిగేవాళ్ళు, ఈవిడ సన్నిహితంగా ఉండమని అడిగేవాళ్ళు. ఆమెకు అది ఇష్టం లేదు, ఆమెకు అది డబ్బులు కావాలి ఉండటానికి ఇష్టపడేది కాదు. అందుకని వాళ్ళు ఇంటికి వస్తే కూడా వాళ్ళకి ఈ కూల్ డ్రింక్లో ఏదన్నా కొంచెం ఒక 2 మత్తు బిళ్ళలో ఏవో ఒకటి ఇచ్చేసేసి వాళ్ళు తాగి పడిపోయేవాళ్ళు, లేచి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఈవిడికి ఒకరోజు మత్తు బిళ్ళలు దొరకకపోయేసరికి ఒక అతను ఇలాగే వచ్చి బాగా విసిగిస్తున్నాడు ఈవిడ్ని. అయితే ఆవిడ ఏం చేసిందంటే కూల్ డ్రింక్లో నెయిల్ పాలిష్ రిమూవర్ కలిపింది. ఇది ఏదో ఒక హడావుల్లో కొంచెం ఎక్కువ పడిపోతే అతను చనిపోయాడు. చనిపోయిన మనిషిని ఏం చేయాలి, భయం, ముక్కలు చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. మొత్తానికి ఇది బయటకు వచ్చింది. ఎట్లా వచ్చింది, ఇతను సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ కంప్లైంట్ చేస్తే ఆఖరి ఫోన్ ఈ శైలజ అన్న మహిళకి వెళ్ళింది. ఇక ఏమిటి పట్టుకుని ఇక వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారిస్తే చెప్పేసింది. పైగా పోలీసులు ఇంటికి వచ్చేసరికి ఈమె ఇల్లు వాసన వస్తుంది,
ఫ్రిడ్జ్లో బ్యాగులు ఉన్నాయి కదా. సరే, ఆ తర్వాత ఆమెని విచారణ అది జరిగింది, జైల్లో ఉంది. నేను చెంచులగూడ జైల్లో మహిళా ఖైదీలకి కౌన్సిలింగ్ అది ఇచ్చే ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఆమె కనిపించింది నాకు. నేను గుర్తుపెట్టి మీరు శైలజ కదండి అని అడిగా. ముందు కాసేపు కాదంది కానీ తర్వాత అవును అంది. మాట్లాడా ఆమెతో, ఎందుకండి ఇలా ఎందుకు చేశారు మీరు అని అంటే, మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ భర్త ఎలా ఉన్నాడు ఏంటి అంటే, పిల్లలు బాగా చదువుకున్నారండి, వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డారు. నా భర్త ఆ రోజు నన్ను మోసం చేసి అమెరికా వెళ్తున్నానని అందరి దగ్గర అప్పులు చేయించి ఆయన అమెరికా వెళ్ళక బెంగళూరులో ఉండిపోయి, ఇంత జరిగితే కూడా ఇదంతా నా వల్లే జరిగింది అని ఆయన ఆ రోజు చెప్పలేదు. నేను కూడా నాతో పాటు ఆయన కూడా జైల్లో ఉంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను చెప్పలేదండి, చాలా నిజాలు నేను చెప్పలేదు అని ఏడ్చేసింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, దాదాపు ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు గడిచిపోయింది. నేను అడిగాను, నాకు కూడా ఒక రకంగా ఒక క్షణం చెమ్మగిలినాయి కళ్ళు, కొంచెం హృదయం ద్రవించినట్లయింది. నేను అన్నాను, శైలజ నీ కంట్లో ఇంకా కన్నీరుందా అని అడిగాను. జైల్లో ఎన్నిసార్లు ఏడ్చుంటావు, అలాగే అది జరిగిన తర్వాత ట్రయల్ జరిగినప్పుడు, ఫస్ట్ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు, కోర్టులో విచారణ జరిగేటప్పుడు నువ్వు ఎన్నోసార్లు ఏడ్చుంటావు కదా, ఇంకా కన్నీరుందా నీ కంట్లో అని అడిగితే, నేను హంతకురాల్ని కాదు మేడం, పరిస్థితులు నన్ను హంతకురాలుగా మార్చినాయి. నేను హత్య చేస్తున్నాను అని చేయలేదు, నేను తెలిసి చేయలేదు, నేను అంత చెడ్డదాన్ని కాదు అంది. బహుశా అందుకే నాకు ఇంకా కన్నీరు ఉందేమో అంది. ఏదైనా జరిగిపోయింది. ఇప్పుడు ఈ 3 మహిళలు నాకు ఇది వినగానే నాకు ఈ 2 జ్ఞాపకం వచ్చినాయి. అయితే ఈ 3 మహిళలు కూడా వీళ్ళు ఇంత అప్పులు చేయడానికి వీళ్ళల్లో పరిస్థితి, నేనేమి వాళ్ళు చేసిన శైలజ విషయం కావచ్చు, కేరళ జోసెఫ్ జాయ్ విషయం కావచ్చు, ఈ 3 నేనేమీ సమర్థించట్లేదు, కానీ ఈ 3 వెనక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు వీళ్ళ వెనక ఉన్నాయి ఈ మోసాలు చేయడం వెనక. కానీ వాళ్ళు ఎక్కడ ఫ్రంట్ లైన్లోకి రాలేదు చూడండి. మళ్ళీ వీళ్ళకి సహాయం చేసే ఇంకొంతమంది, ఇప్పుడు వీళ్ళు ఏదో గోల్డ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏవేవో చేశారు, వీళ్ళు ఏం తక్కువ క్రైమ్ చేయలే, కానీ వీటన్నిటినీ అనుభవించిన జనాలు కూడా వీళ్ళ చుట్టూ ఉన్నారు. మరి వాళ్ళు బయటికి రాలేదు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి క్రైమ్ చేయడం, సమాజంలో ఇలాంటి క్రైమ్ పెరగడం మట్టుకు సమాజం పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి ఈ కేసు చాలా అతిపెద్ద ఉదాహరణ. అందుకని వీళ్ళని విచారించాలి, దీని వెనక ఎవరున్నారో వాళ్ళను కూడా నిష్పక్షపాతంగా విచారించి, ఇది ఈ కేసు ఒక కేస్ స్టడీ లాగా సొసైటీకి పనికొచ్చేలాగా, అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను కేరళ చెప్పినా, ఈ శైలజ విషయం చెప్పినా, ఎవరు చెప్పినా ఈ సొసైటీ ఇలా ఉండకూడదు అనేదానికి మనకి ఇప్పుడు సమాజం ఎట్లా ఉందో ఈ కేసులు రిప్లికా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సమాజం ఇలా ఇంత దారుణంగా ఉందా అని అర్థమయ్యేటట్లు ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఇవాళ ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం అండి.